Hi students, good evening. How are you? Today I would like to tell about General Studies 2. పేపర్ 2 అనమాట మెయిన్స్లో ఉంటుంది. ఇది 250 మార్క్స్ ఇస్తాడు, 3 అవర్స్ రాయాలి. దీంట్లో ఏ సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా అనేది నేను ఇప్పుడు చెప్తాను. తర్వాత ఎన్సీఆర్టీ బుక్స్ న్యూస్ పేపర్స్ ఏ ప్రిపేర్ అవ్వాలి, ప్రీవియస్ పేపర్స్ ఎన్నిస్ నుంచి మీరు చూడాలి, నోట్ మేకింగ్ ఎట్లా తయారు చేసుకోవాలి, మ్యాగజైన్స్ ఏ ప్రిపేర్ అయితే బాగుంటుంది, రివిజన్ ఎలా చేయాలి, రివ్యూ దాన్ని ఎలాగ చేయాలి, రివిజన్, ఇవన్నీ మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఓకేనా? ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోమని ముందు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఇవన్నీ దాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఈ సిలబస్ ఎక్స్ప్లెనేషన్లో ఈ జనరల్ స్టడీస్ పేపర్ 2లో 3 సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. అవేంటంటే గవర్నెన్స్, పాలిటీ, కాన్స్టిట్యూషన్. దీంట్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఇది సెక్షన్ 1. సెక్షన్ 2 వచ్చేసి సోషల్ జస్టిస్ అన్నమాట. సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం. దీంట్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి. సెక్షన్ 3లో వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కొన్ని టాపిక్స్ అనమాట. మొత్తం సిలబస్ ఇదే. ఈ సిలబస్లో జనరల్ స్టడీస్ పేపర్ 2లో వచ్చేసి గవర్నెన్స్, పాలిటీ, కాన్స్టిట్యూషన్. ఈ సెక్షన్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ గురించి మీరు చదవాలి. అండ్ సోషల్ జస్టిస్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఈ మొత్తం కలుపుకొని పేపరు 20 క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాడు. 250 మార్క్స్ అనమాట. ఫస్ట్ మనం ఈ గవర్నెన్స్, పాలిటీ, కాన్స్టిట్యూషన్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? దీంట్లో టాపిక్స్ ఏవేవి ఉంటాయి అంటే దీంట్లో ఫస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది భారత రాజ్యాంగం గురించి. దీని గురించి ఏం చేయాలి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది హిస్టారికల్, చారిత్రక ఆవశ్యకత, హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ అనమాట. హిస్టారికల్ అండర్పిన్నింగ్స్. ఎవల్యూషన్, ఫీచర్స్ అన్నమాట. అమెండ్మెంట్స్, సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్ అన్నమాట. సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్, బేసిక్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే. ఈ సెక్షన్లో గవర్నెన్స్, పాలిటీ, కాన్స్టిట్యూషన్ ఉంటుందని చెప్పాను కదా. దాంట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చరిత్ర ఆవశ్యకత అంటే మన బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారైనంత వరకు 1950 వరకు అట్లా ఎట్లా ఉంది ఎవల్యూషన్, హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ అనేది. అంటే మనం సపోజు 1919 యాక్టు, 1935 యాక్టు అండ్ ఆల్సో 1870 యాక్టు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఎవల్యూషన్, ఇది చరిత్ర బిఫోర్ ఇండిపెండెన్స్కి, వాటి గురించి తెలుసుకోవాలి. ఈ అమెండ్మెంట్స్ అనమాట. అమెండ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు మెయిన్ ఇప్పుడు వరకు 113 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ జరిగాయి. దాంట్లో 43 అమెండ్మెంట్స్ 44 అమెండ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫీచర్స్ అనమాట, వాటి యొక్క లక్షణాలు ఏంటి, సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్, ఇంపార్టెంట్ ఏమైనా ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా కాన్స్టిట్యూషన్లో, బేసిక్ స్ట్రక్చర్. ఈ బేసిక్ స్ట్రక్చర్ మన కాన్స్టిట్యూషన్ అనేది ఆర్టికల్ 396 ఆర్టికల్స్లో
షెడ్యూల్స్ 22 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇవన్నిటికి ఏవి కూడా మార్చడానికి వీలు లేదనమాట. బేసిక్ స్ట్రక్చర్ అంటే మెయిన్ నిర్మాణం చెడిపోకుండా ఏదైనా మార్చాలనుకుంటే మార్చవచ్చు. రీసెంట్గా 370 ఆర్టికల్స్ రద్దు చేసినప్పుడు కనుక ఇట్లా బేసిక్ స్ట్రక్చర్ ఏదైనా వైలేట్ అయితే మనం సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. దాని వల్ల సుప్రీంకోర్టు మనకు తీర్పు ఇస్తుంది అనమాట. అట్లా ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ టాపిక్ ఏమంటే యూనియన్ అండ్ స్టేట్స్ అనమాట. నెక్స్ట్ మనకి ఏంటి, స్టేట్స్ మనకు ఉన్నాయి, యూనియన్ అనమాట. యూనియన్ కేంద్రము, రాష్ట్రాలు. వీటిలో ఏంటి ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, ఫంక్షన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఓకేనా. యూనియన్ అండ్ స్టేట్స్లో ఫంక్షన్స్, రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అండ్ ఫెడరల్ స్ట్రక్చర్ ఒకటి, ఫెడరల్ స్ట్రక్చర్. ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో ఇష్యూస్ ఏంటి, ఏమైనా ఉన్నాయా, ఛాలెంజెస్ ఏంటి. ఇంకేం లాస్ట్ది ఈ రిలేషన్స్ అనమాట, యూనియన్కి స్టేట్స్కి మధ్య లోకల్ లెవెల్స్ అనమాట. ఈ లోకల్ లెవెల్స్లో డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అండ్ ఫైనాన్సెస్, ఛాలెంజెస్ అనమాట. ఈ ఛాలెంజెస్ అనేది కామన్, ప్రతిదానికి ఉంటుంది. ఇప్పుడు మనకి యూనియన్ అండ్ స్టేట్స్ రిలేషన్స్లో మెయిన్ ఫెడరల్ స్ట్రక్చరు, లోకల్ లెవెల్స్. ఈ వీటిలో ఫంక్షన్, రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు ఏవి ఉన్నాయంటే మెయిన్ 3 లిస్టులు ఉంటాయి అన్నమాట. యూనియన్ లిస్టు, సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్ట్ అనమాట. వీటిలో ఏమేమి వస్తాయి, ఇప్పుడు యూనియన్ లిస్టులో ఉంటే ఏమేమి వస్తాయి, యూనియన్ యొక్క బాధ్యతలు ఏమేమి ఉంటాయంటే ఫంక్షన్స్ అంటే ఇప్పుడు డిఫెన్స్ అని, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని, ట్రేడింగ్ అని, ఇవన్నీ యూనియన్స్ చేస్తుంది అనమాట. అదే స్టేట్స్కి వచ్చేసరికి హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ అనేది హెల్ప్ చేస్తారు. వాటి గురించి మీరు ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట క్వాలిటీలో. అండ్ ఫెడరల్ స్ట్రక్చర్, సమైక్య భావన అనమాట, నిర్మాణం. అంటే రెండింటి యొక్క వారధి ఏంటి, ఇది వైలేట్ అయ్యింది అనుకోండి. సపోజ్ ఫెడరల్ స్ట్రక్చర్లో ఏవి వైలేట్ అవుతాయంటే ఇప్పుడు యూజీసీ ఉంది, యూజీసీలో ఏదైనా నామ్స్ తీసుకొస్తే మాకు ఎడ్యుకేషన్ పరంగా మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు అని వస్తే స్టేట్స్ గోల్ పెడుతుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఐఆర్ నడుస్తుంది, దానివల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. అండ్ గవర్నెన్స్ వ్యవస్థ అనమాట. మెయిన్ ఫెడరల్ స్ట్రక్చర్లో కాన్ఫ్లిక్ట్ ఎక్కడైతే ఎక్కువ వస్తుందంటే గవర్నెన్స్ వ్యవస్థలో వస్తుంది అనమాట. ప్రజెంట్ చూశారు కదా, జమ్మూ అండ్ కాశ్మీర్లో యూనియన్ టెరిటరీ చేసినాక క్వశ్చన్ కూడా ఇస్తున్నాడు. ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో మెయిన్ 25లో జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క యూనియన్ టెరిటరీ అయిన తర్వాత గవర్నర్స్ పాలన ఎట్లా ఉంది ఏంటి, యూనియన్ టెరిటరీస్కి మామూలు స్టేట్స్ యొక్క గవర్నర్స్ వ్యవస్థ ఎట్లా రన్ అవుతుంది ఏంటి అనేది క్వశ్చన్ ఇచ్చే 25లో. లోకల్ లెవెల్స్లో ఈ పవర్స్, ఫైనాన్సెస్ అనేది 50, ప్రజెంట్ 16 కమిషన్ ఫైనాన్స్ కమిషన్ వస్తుంది కదా. అట్లా డెవల్యూషన్ అంటే వికేంద్రీకరణ, అధికారిక సంక్రమణ అనమాట లోకల్ లెవెల్స్ ఏంటి, మనకు 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ప్రకారము లోకల్ లెవెల్స్ పంచాయతీస్, జడ్పీటీసీలు, మున్సిపాలిటీస్ ఇవన్నీ అనమాట. యాక్చువల్గా ఈ అన్నిటికీ యూనియన్ గవర్నమెంటే ఇట్లా ఫండ్స్ ఇస్తుంది. స్టేట్స్ వాటి పరిపాలన చూడాలన్నమాట. ఈ పవర్స్ అండ్ ఫైనాన్సెస్ వీటిలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి, ఎట్లా వస్తాయి, వాటి ఛాలెంజెస్ ఏంటి, ఇష్యూస్ ఏంటి అనేది క్వశ్చన్స్ ఇస్తారు అట్లా ఆ విధంగా. సో మీరు వాటిని రాయాలన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటి, మనం యూనియన్ అండ్ స్టేట్స్ చెప్పాం కదా. నెక్స్ట్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అన్నమాట బిట్వీన్ వేరియస్ ఆర్గన్స్. ఇవన్నిటి గవర్నెన్స్, క్వాలిటీ, కాన్స్టిట్యూషన్కి వస్తాయి ఈ పాయింట్స్ అన్నమాట. మీకు చాలా డీటెయిల్స్గా చెప్తున్నా పేపర్ అనేది. ఈ పాయింట్లు బట్టి మీకు ఈ సిలబస్ అర్థమైందంటే మీరు సక్కం యూపీఎస్సీకి మీకు ప్రిపేర్ అయినట్టే మంచిగా. ఎందుకంటే సిలబస్ అర్థం కాకపోతే మీకు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, పేపర్ ఎట్లా చూడాలని మీకు అర్థం కాదు. కాబట్టి సిలబస్ చాలా ఇంపార్టెంట్. సిలబస్ ఎప్పుడూ రివిజన్ చేస్తూనే ఉండాలి. అండ్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి, ఓకేనా. నెక్స్ట్ సపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ వేరియస్ ఆర్గాన్స్ అనమాట. నెక్స్ట్ పాయింట్ సపరేషన్ ఆఫ్ పవర్స్
వేరియస్ ఆర్గన్స్. డిస్ప్యూట్స్ రిడ్రెసల్ మెకానిజమ్స్ అన్నమాట. డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజమ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. ఇది ఒక పాయింట్ అనమాట. ఈ సపరేషన్ పవర్స్ బిట్వీన్ వేరియస్ ఆర్గన్స్ అంటే ఇంకేమీ లేదు. మనకు సపరేషన్ ఆఫ్ పవర్స్ వేట్లు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియరీ అనమాట. ఈ వీటి మధ్య ఒక సన్నని గీత. ఈ జ్యుడిషియరీ విధుల్ని ఎగ్జిక్యూటివ్ ఓవర్టేక్ చేయకూడదు. ఎగ్జిక్యూటివ్ పరిపాలనని అండ్ లెజిస్లేటివ్ అనేది ఓవర్టేక్ చేయకూడదు అనమాట. వీటి మధ్య పవర్స్ ఎట్లా ఉంటాయి, ఏంటి ఫంక్షన్స్, విధులు, వాటి నిర్మాణం ఎలా జరిగింది అనేది సపరేషన్ ఆఫ్ పవర్స్ అనమాట. ఓకేనా. డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజమ్స్ అంటే ఏంటి, తగాదాలు వస్తే వీటిని మనం ఏవేవి ఉంటాయి అనేది ట్రిబ్యునల్స్ అని, ఈ ఫ్యామిలీ కోర్ట్స్ అండ్ పంచాయతీస్, ఇవన్నీ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం ఇన్స్టిట్యూషన్స్ కింద వస్తాయి అన్నమాట. ఈ కాప్ పంచాయతీ అనేసి ఇవన్నీ ఉన్నాయి. అవి ఎట్లా ట్రిబ్యునల్స్కి వెళ్తే మనకి ట్రిబ్యునల్స్లోనే న్యాయం జరుగుతుందా, మనం వైలేట్ అయితే కోర్ట్స్కి వెళ్ళొచ్చా లేదనేది ఇక్కడే మనం డిస్ప్యూట్స్ చేసుకోవచ్చు అనేది ఇవన్నీ ట్రిబ్యునల్స్ కిందకి వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ కంపారిజన్స్ అన్నమాట. ఇండియా అండ్ అదర్ కంట్రీస్. కాన్స్టిట్యూషన్ కంపారిజన్స్ అన్నమాట. ఈ మధ్య ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇండియా అండ్ అదర్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ కంపారిజన్స్. ఇది ఎలా అడుగుతామంటే క్వశ్చన్ ఈ 25లో ఏమి అడిగాడంటే, ఈ పార్డన్ సిస్టమ్ ఉంది కదా, ప్రెసిడెంట్స్ రిలీజ్ చేస్తారన్నమాట. పార్డన్ ఎవరైనా మిస్టేక్స్ కానీ లేదంటే జీవిత ఖైదీ అయినప్పుడు పార్డన్ సిస్టమ్ అనేది ఉంటుంది అన్నమాట. ఇది ప్రెసిడెంట్ మాత్రమే ఎవరికైనా తగ్గించాలనుకుంటే, శిక్షను తగ్గించాలంటే పార్డన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇది ఈసారి 25లో క్వశ్చన్ ఎట్లా అడిగాడంటే, యూఎస్ యొక్క పార్డన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇండియా యొక్క పార్డన్ సిస్టమ్ ఎలా ఉంటుంది ప్రెసిడెంట్స్ అనేది అడిగాడు అన్నమాట 25. సో ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఏం అడిగాడంటే, యుఎస్ యొక్క సుప్రీంకోర్టు విధులు ఎలా ఉంటాయి, మన యొక్క విధులు ఎలా ఉంటాయి, 24లో క్వశ్చన్ అనమాట అది. సో ఇది ఇంపార్టెంట్. ఈ పాయింట్ని కూడా మీరు ఇచ్చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సపరేషన్ ఆఫ్ పవర్స్ అయిపోయింది. ఇండియా అండ్ అదర్ కంట్రీస్ యొక్క ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనకి పార్లమెంట్ అనమాట. పార్లమెంటు, స్టేట్ లెజిస్లేటర్. నెక్స్ట్ పార్లమెంటు, స్టేట్ లెజిస్లేటర్ అనమాట. స్టేట్ లెజిస్లేటర్స్ ఏంటి, వీటిలో ఈ పార్లమెంటు స్టేట్ అసెంబ్లీ ఎలా ఉంటుంది ఏంటంటే సేమ్ ఉంటాయి. వీటిలో ఉన్న వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, ఫంక్షన్స్ ఎట్లా నడుస్తాయి అండ్ ఫంక్షన్స్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్, పవర్స్, ప్రివిలేజెస్, అండ్ ఇష్యూస్ అనమాట. ఏదైనా ఉంటాయి. పార్లమెంట్ వ్యవస్థ, స్టేట్ అసెంబ్లీ వ్యవస్థ ఏముంటాయి మనకి, వీటిలో ప్రెసిడెంటు, స్పీకరు, క్యాబినెట్ మినిస్టర్స్, సీఎం, పిఎం అనమాట. నిర్మాణం ఎలా జరుగుతాయి, ఈ ఆర్టికల్స్ 75 ఆర్టికల్స్ని స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి. ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది, కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఎవరు కండక్ట్ చేస్తారు, స్పీకర్స్ అనమాట. సో పవర్స్ ఎట్లా ఉంటాయి, ప్రివిలేజెస్, వాటి హక్కులు, ఇష్యూస్ అనమాట. పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటర్స్ సేమ్. ఇక్కడ పార్లమెంట్ ఎలా ఉంటుందో స్టేట్లో అసెంబ్లీ సేమ్ అనమాట. ఇక్కడ ఆర్టికల్ 75 నుంచి స్టార్ట్ అయితే అక్కడ 116 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా స్టేట్లో. నెక్స్ట్ ఇప్పుడు ఈ గవర్నెన్స్, పాలిటీ, కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, వాటిని మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏముంటాయి మనకి నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ పోస్ట్స్,
పోస్ట్స్ అన్నమాట అండ్ కాన్స్టిట్యూషన్ బాడీస్. Salient features of పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ అన్నమాట. పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్. ఓకేనా, ఈ 2 పాయింట్ గురించి చెప్తున్నాం. ఈ కాన్స్టిట్యూషన్ పోస్ట్ ఇంకోటి కూడా చెప్తున్నాం. స్టాట్యుటరీ, రెగ్యులేటరీ, క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అన్నమాట. కాన్స్టిట్యూషన్ పోస్ట్ ఏంటి? కాన్స్టిట్యూషన్ బాడీస్ యూపీఎస్సి, సుప్రీంకోర్టు, కాగు అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కాన్స్టిట్యూషన్ పోస్ట్ అనమాట. వీటిలో క్వశ్చన్స్ ఇస్తుంటారు. 25లో ఏజీ గురించి అడిగాడు. 24 పేపర్ వచ్చేసి కంట్రోల్ అండ్ కాగ్ గురించి అడిగాడు. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి అడిగాడు. అండ్ పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్, సైలెంట్ ఫ్యూచర్స్, ప్రజెంట్ నడుస్తుంది కదా ఎలక్షన్స్, ఎస్ఐఆర్ నడుస్తుంది. వాటి యొక్క ఓటు యొక్క ఎలా వినియోగించుకోవాలి, ఏ విధంగా ఉండాలనేది పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్లో మొత్తం అన్నీ దొరుకుతుంది అనమాట. అండ్ 25లో క్వశ్చన్స్ ఏమైనా అడిగాడంటే కరప్షన్స్ ప్రాక్టీసెస్ అనమాట. ఎంపీస్, ఎమ్మెల్యేస్ వీళ్ళని ఏ విధంగా, వీళ్ళు పార్టీలు మారుతుంటారు కదా, వాటిని ఏ విధంగా మనం ఇచ్చేయాలనేది పీపుల్ రిప్రజెంటేషన్ యాక్షన్ చదువుకుంటే మొత్తం క్వశ్చన్స్ ఇస్తున్నాడు. దాని మీద కూడా ఇది ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్ బాడీస్ ఇవి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే సుప్రీంకోర్టు, యూపీఎస్సీ చాలా బాడీస్ ఉన్నాయి కదా మనకి, కమిషన్స్, నేషనల్ కమిషన్, ఇవి వచ్చేసి కాన్స్టిట్యూషన్ ద్వారా ఏర్పడతాయి అన్నమాట. ఎందుకంటే పార్లమెంట్ బిల్లు ఇచ్చేస్తేనే, ఇప్పుడు యూపీఎస్సీ మనం బాడీని క్రియేట్ చేయాలంటే కాన్స్టిట్యూషన్ ద్వారానే వెళ్ళాలన్నమాట. ఈ స్టాట్యుటరీ, రెగ్యులేటరీ, క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అనేది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అనమాట. యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా వీళ్ళు క్రియేట్ చేస్తారనమాట. స్టాట్యుటరీ, రెగ్యులేటరీ, ఇవి ఏమంటే ట్రిబ్యునల్స్ అని అండ్ క్యాట్ అని అండ్ నేషనల్, రీసెంట్గా ఏమి ఇచ్చాడు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్, ఇలాంటివన్నీ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా చేస్తారనమాట. ట్రిబ్యునల్స్ కానీ ఇవన్నీ జస్ట్ అంటే మనకు ఆర్బిట్రేటరీ చేసుకోవడానికి అనమాట. బిఫోర్ హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళక ముందర వీటి ద్వారా, ట్రిబ్యునల్స్ ద్వారా కానీ, ఇప్పుడు వాటర్ ప్రాబ్లమ్స్ వస్తే ఏవైనా సరే వాటర్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి మనకైతే, కృష్ణా ట్రిబ్యునల్ ఉంది, బచావతి ట్రిబ్యునల్స్ ఉన్నాయి, ఇవన్నీ అన్నమాట. అట్లా లేదన్నా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ అయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇవన్నిటికి స్టాట్యుటరీ, రెగ్యులేటరీ, క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ మినిస్ట్రీస్ అనమాట, అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. వాటిలో ఇది పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, మినిస్ట్రీస్ అన్నమాట. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. అండ్ ప్రెజర్ గ్రూప్స్, ఇన్ఫార్మల్, ఫార్మల్ గ్రూప్స్ అన్నమాట. అసోసియేషన్స్ ఆ గ్రూప్స్ కూడా అనొచ్చు. ఫార్మల్ అన్నమాట. ఇది లాస్ట్ పాయింట్స్ ఇవన్నీ. ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ వీటి యొక్క ఏంటి, ఆర్గనైజేషన్ ఎలాగా, స్ట్రక్చర్ ఎలాగా, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇట్లా ఎగ్జిక్యూటివ్స్ ఎవరెవరి కిందకు వస్తారు, క్యాబినెట్ మినిస్టర్స్ వస్తారు. జ్యుడిషియరీ ఏంటి, నెక్స్ట్ సుప్రీంకోర్ట్స్, హైకోర్ట్స్ ఇవన్నీ వస్తాయి. మినిస్ట్రీస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ పేపర్, క్యాబినెట్ సెక్రటరీ, ఇవన్నీ అన్నమాట వీటిలోకి వస్తాయి. వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఆర్గనైజేషన్స్ ఏంటి, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రెజర్ గ్రూప్స్. ప్రెజర్ గ్రూప్స్ ఏంటి, ప్రెజర్ గ్రూప్స్ ఎందుకు ఉండాలి, ఫార్మల్ అంటే ప్రెజర్ గ్రూప్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఐఆర్కి
కేసు వేసినవి ఏబిఎఫ్ ఏదో ఒక సంస్థ ఉంటుంది. దాని ద్వారా కేసు వేసిన తర్వాత ఇప్పుడు ఎస్ఐఆర్ ఎలా చేయాలి, బీహార్లో జరిగిన ఇప్పుడు ఎస్ఐఆర్ గురించి ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది ప్రెజర్ గ్రూప్సే తెస్తాయి అన్నమాట. ప్రెజర్ గ్రూప్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే గవర్నమెంట్ ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే ఎంపవర్ చేయడానికి. ఎవరినైనా సరే ఎంపవర్ అంటే ఉమెన్స్ అనే కాదు, వాల్పూర్ సెక్షన్స్ ఉమెన్స్ని వీటిని అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఫైనాన్షియల్గా గవర్నమెంట్ ఏ విధంగా ఖర్చు పెడుతుంది ఏంటనేది ఈ ప్రెజర్ గ్రూప్సే ప్రెజర్ తెస్తాయి అన్నమాట. అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో బాగా ఉపయోగపడుతుంది ప్రెజర్ గ్రూప్స్ అనేది. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ సోషల్గా, అందుకే ప్రెజర్ గ్రూప్స్ చాలా ఇంపార్టెంట్. ప్రెజర్ గ్రూప్స్ గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే చాలా వస్తున్నాయి. సివిల్ సోషల్ ఆర్గనైజేషన్స్ అనేది ప్రజెంట్ వచ్చేసి నాన్ స్టేట్ యాక్టర్స్ కన్నా యాంటీ సోషల్ యాక్టర్స్గా పనిచేస్తున్నారని 25 క్వశ్చన్ వేసాడు. అలాంటి క్వశ్చన్స్ కూడా ఈ ప్రెజర్ గ్రూప్స్ గురించి వస్తాయి. అంటే ప్రెజర్ గ్రూప్స్ యాంటీ సోషల్ యాక్టివిటీస్గా అయిపోతాయా అనే దాన్ని క్వశ్చన్ వేసి అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. మీరు డైరెక్ట్గా ఏ క్వశ్చన్స్ అడగడు ప్రెజర్ గ్రూప్స్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. యూపీఎస్సీ అనేది ఎనాలిసిస్ చేయాలి, అసలు ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాన్ని యూపీఎస్సీ అనమాట. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఒక డిస్ట్రిక్ట్ని పరిపాలిస్తున్నాడు, వాడికి ఇవన్నీ తెలియాలన్నమాట. ఓకేనా. అండ్ మనం నెక్స్ట్ సెక్షన్ 2 ఏంటి, సోషల్ జస్టిస్ అనమాట, సామాజిక న్యాయం. ఇదంతా పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనమాట. ఓకేనా. ఇప్పుడు రెండోది మనకేంటి, సోషల్ జస్టిస్ అనమాట. ఈ సోషల్ జస్టిస్ అనేది ఈ సామాజిక న్యాయంలో మనకు చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇందులో మెయిన్ వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి కదా, ఈ గవర్నమెంట్ పాలసీస్ ఇంటర్వెన్షన్స్, గవర్నమెంట్ పాలసీస్ వీటి యొక్క ఇంటర్వెన్షన్స్ ఎలా ఉంటుంది, ఇంటర్వెన్షన్స్ దేంట్లో డెవలప్మెంట్లో వేరియస్ సెక్టర్స్ అన్నమాట. ఇది ఒక పాయింట్ అనమాట. ఈ వేరియస్ సెక్టర్స్లో గవర్నమెంట్ పాలసీలు డెవలప్మెంట్ విషయంలో ఇంటర్వెన్షన్ ఉంటుంది, పాలసీలు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేదంటే వేరియస్ సెక్టర్స్ అంటే ఏ సెక్టర్స్ వస్తాయి మనకి అంటే ఏమీ లేదు. మనకి అగ్రికల్చర్ ఉంది కదా, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టర్ అనమాట. చూడండి, మీకు ప్రతి పాయింట్కి ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తూ డీటెయిల్స్గా సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ పాయింట్లో గవర్నమెంట్ పాలసీస్, ఇంటర్వెన్షన్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ వేరియస్ సెక్టర్స్, ఈ వేరియస్ సెక్టర్స్ ఏమంటే పాలసీస్ ఎలా ఇంప్లిమెంట్ అవుతాయి. అగ్రికల్చర్ మనకి ఏ పాలసీలు తీసుకొచ్చింది గవర్నమెంట్ రీసెంట్గా అంటే ధనధాన్య కృషి వికాస్ యోజన తీసుకొచ్చింది కదా. దేనికి అది 100 డిస్ట్రిక్ట్స్ని ఎంపిక చేసుకొని వాటి యొక్క గ్రౌండ్ వాటర్ని ఇంప్రూవ్ చేయడానికి, వాటిలో వేరియస్ పంట మార్పిడి చేయడానికి, రైతుల యొక్క ఆదాయం పెంచడానికి కోసమని అగ్రికల్చర్లో ఆ పాలసీ తీసుకొచ్చింది. ఎడ్యుకేషన్లో మనకి ఏ పాలసీ తీసుకొచ్చింది చాలా ఉన్నాయి. లైక్ మిడ్ డే మీల్ అనేసి, పోషణ అభియాన్ అనేసి ఇవన్నీ. హెల్త్ సెక్టర్లో ఆయుష్మాన్ భారత్. రీసెంట్గా ఏం పాలసీ తీసుకొచ్చిందంటే 17 ఇయర్స్ ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ మేము ఇస్తాం 5 to 10 lakhs అనేది. ఇంటర్వెన్షన్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ సెక్టర్స్లో అగ్రికల్చరు, ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టర్ అనమాట. హెల్త్ సెక్టర్లో ఆయుష్మాన్ భారత్ అండ్ పాలసీస్ అండ్ ఆల్సో ప్రజెంట్ 70 years ఓల్డ్ పీపుల్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ బీమా పథకం అందరికీ వర్తిస్తుంది అనేసి అదొక పాలసీ తెచ్చింది. దాని డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఇంటర్వెన్షన్ ఎలా జరుగుతుంది, ఇవన్నిటి గురించి మనకి గవర్నమెంట్ పాలసీ ఇంటర్వెన్షన్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వల్నరబుల్ సెక్షన్స్ అనమాట. వెల్ఫేర్ ఆఫ్ వల్నరబుల్ సెక్షన్స్ అన్నమాట. వెల్ఫేర్ ఆఫ్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్ అనమాట. ఈ వెల్ఫేర్ ఆఫ్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్
నోటేషన్స్, సెంట్రల్ స్టేట్స్ ఏ విధంగా వీటికి ఏ పాలసీస్, ఏ స్కీమ్స్, మెకానిజం ఏంటి, వాటి యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఎలా రన్ అవుతున్నాయి, బాడీస్ ఏంటి అని అడుగుతుంది అనమాట. ఈ వెల్ఫేర్ ఆఫ్ వల్నరబుల్ సెక్షన్స్కి ఏంటి మనకి ప్రజెంటు ఈ వీటిలో వల్నరబుల్ సెక్షన్స్ ఎవరు ఉంటారు? ఉమెన్స్, చిల్డ్రన్స్, ఇవన్నీ అన్నమాట. మనకి చిల్డ్రన్స్ గురించి ఏం తీసుకొచ్చారు? పోషణ అభియాన్, మిడ్ డే మీల్ తీసుకొచ్చారు. ఈ ఉమెన్స్ గురించి వీళ్ళ గురించి ఏం తీసుకొచ్చారు? బేటీ బచావో, బేటీ పడావో. నెక్స్ట్ వచ్చేసి నరేగా, ఎంజీ నరేగా, 1 సెక్షన్స్ ఎంజీ నరేగా అనమాట. ఎంజీ నరేగా మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ మన స్కీము. అండ్ వచ్చేసి జన్ధన్ యోజన. ఇవి డైరెక్ట్గా క్వశ్చన్స్ వేయడు. ఇవి ఏవే తీసుకొని వెల్ఫేర్ సెక్షన్స్ వీటి గురించి మనం చదివితే మనం ఎట్లా క్వశ్చన్స్ రాయవచ్చు అంటే 25లో క్వశ్చన్స్ ఏమి అడిగాడు తెలుసా? పారాడాక్స్ ఆఫ్ పవర్టీ గురించి అడిగాను అనమాట. ఇన్ఈక్వాలిటీ వల్ల ఈ పవర్టీ అనేది ఎక్కువైపోతుంది అనేది అడిగాడు. దానివల్ల మనం చెప్పాలి, లేదు ఎంజీ నరేగా ఇలాంటి స్కీమ్స్, జన్ధన్ స్కీమ్స్, బేటీ బచావో, బేటీ పడావో స్కీమ్స్, ఇవన్నీ అడిగి వీటి వల్ల మనం అట్లా పవర్టీని తగ్గించవచ్చు అనే విధంగా మనం రాయాలన్నమాట. ఇంకొకటి ఏమంటే ఇంకో 24లో ఏం క్వశ్చన్ అడిగాడంటే మాల్ న్యూట్రిషన్స్. అండ్ ఈ మాల్ న్యూట్రిషన్స్ను పవర్టీ వల్ల చాలామంది పిల్లలకి ఈ ఊబకాయము ఇవన్నీ వచ్చేస్తాయి. వాటిని ఎరాడికేట్ చేయడానికి గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ ఉన్నాయి. ఎడ్యుకేషన్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్లో ఏం నడుస్తుంది? ఎన్ఈపీ నడుస్తుంది అన్నమాట, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇలాంటివన్నీ గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ స్టేట్స్లో ఏంటి పవర్టీ గురించి ఇది చేసింది. మన ఆంధ్రప్రదేశ్లో ఏంటి P4 అనమాట. P4 అనేది గవర్నమెంట్ ఇప్పుడు ఈ స్కీమ్ తీసుకొచ్చింది. దీనివల్ల ఈ పవర్టీని ఇవన్నిటిని తగ్గించవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ సోషల్ జస్టిస్లో పావర్టీ అండ్ హంగర్ అనమాట. పావర్టీ అండ్ హంగర్ అనమాట. ఇది ఒక పాయింట్. అండ్ ఈ పావర్టీ అండ్ హంగర్ ఇట్లా చేసి చెప్పాను కదా, పోషణ అభియానం ఇవన్నీ తీసుకొచ్చారు వీటి గురించి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గవర్నెన్స్ అనమాట. గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ. ఎవరికి ఉండాలి ఈ గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ? దేంట్లో ఉండాలంటే వీటికి ప్రజెంట్ ఇవన్నీ జరగడానికి మనం ఏమేమి తీసుకొచ్చింది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఈ గవర్నెన్స్ తీసుకొచ్చింది. ఈ గవర్నెన్స్ రీసెంట్గా ఇప్పుడు మనకి ఏమొచ్చింది, మొదటి తుఫాన్ వచ్చింది కదా, దానివల్ల మన స్టేట్ గవర్నమెంట్ ఈ గవర్నెన్స్ ఫాలో అయ్యిందా లేదంటే ఇంకే గవర్నెన్స్ ఫాలో అయిందా? రియల్ టైం గవర్నెన్స్ ఫాలో అయ్యింది అనమాట. రియల్ టైం గవర్నెన్స్ అనమాట. అండ్ సిటిజన్ చార్టర్. గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఎవరెవరికి ఉండాలి? సివిల్ సర్వీసెస్ వాళ్ళకి గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ కంపల్సరీ ఉండాలి. అవి ఉండడం వల్ల పరిపాలన ఈజీగా పేద ప్రజలకి వ్యవస్థని వాళ్ళు పాలసీలు తీసుకొస్తే వీళ్ళు ఇంప్లిమెంట్ ఈజీగా చేయగలుగుతారు. దానివల్ల మనకేముంటుంది? ఈ గవర్నెన్స్, పేపర్లెస్ గవర్నమెంట్, రియల్ టైం గవర్నెన్స్, డైరెక్ట్గా త్రూ లాస్ట్ వరకు వెళ్ళి మీకు ఇవన్నీ స్కీమ్స్ అన్నీ అందుతున్నాయా, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అవన్నీ డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడవచ్చు. అండ్ సిటిజన్ చార్టర్ అంటే ఏంటి? గ్రీవియన్సెస్ అనమాట. ప్రజలు గ్రీవియన్సెస్ ఇవన్నీ బాధలు ఇవన్నీ చెప్పుకోవడానికి, కలెక్టర్ డైరెక్ట్ చెప్పుకోవడానికి కూడా ఈ ట్రాన్స్పరెంట్గా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ డెమోక్రసీ అనమాట. రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్, ఇది లాస్ట్ పాయింట్ అనమాట సోషల్ జస్టిస్లో. రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ డెమోక్రసీ. ఈ రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అంటే మీరే
మీరు రేపు సర్వీస్ కొడితే సివిల్ సర్వీసెస్గా మీరే సెలెక్ట్ అవుతారు అనమాట. యాక్చువల్లీ రూల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్కి ఏముండాలి, మెయిన్ రూల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అన్నమాట. వీళ్ళకి ఏం రూల్స్ ఉండాలి, ప్రోబిటీ మెయిన్ ఇది ఉండాలబ్బా. ప్రోబిటీ అంటే ఏంటి, చిత్తశుద్ధి, నిజాయితీ అన్నమాట. ప్రోబిటీ అంటే నిజాయితీ, అకౌంటబిలిటీ, ఎంపతి ఉండాలి, సింపతి ఉండకూడదు ఎవరికైనా సరే, ఓకేనా. ఎంపతి, కంపాషన్ అన్నమాట. ఇలాంటి 14 ఉంటాయి అన్నమాట సివిల్ సర్వీసెస్కి, రూల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. ఇవన్నీ నేర్చుకోవాలి. ఎంపతి, సింపతి, కంపాషన్, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రిటికల్ థింకింగ్, ఇవన్నీ రూల్ ఆఫ్ సివిల్ సర్వీస్ యొక్క 14 అనమాట. అతని పేరు నాకు తెలియదు కానీ అతను 14 వీటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసాడు బాగా. ఇవన్నీ మీరు నేర్చుకోవాలన్నమాట. వీటిలో మీరు ఎథిక్స్లో ఉపయోగపడుతుంది. ఎథిక్స్ పేపరు రూల్ ఆఫ్ సివిల్ సర్వీస్ అడిగినప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. రూల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ క్వశ్చన్ అనేది అప్పుడప్పుడు ఇస్తుంటాడు. మెయిన్గా పేపర్ 4లో ఇస్తుంటాడు ఎక్కువగా. పేపర్ 2లో కూడా బాగానే ఇస్తాడు అనమాట. మనం ఇప్పుడు 2 సెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. ఏంటది వచ్చేసి క్వాలిటీ, గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. 2 సోషల్ జస్టిస్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ సిలబస్లో ఇంకో పాయింట్ ఏమంటే ఎన్జిఓస్ అనమాట. రూల్ ఆఫ్ ఎన్జిఓస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డోనర్స్, చారిటీస్, వీటి యొక్క ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, వీటి రోల్ ఎలా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది, వీటి మెయిన్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో ఈ 4 ఉపయోగపడతాయి అన్నమాట. ఈ చారిటీస్ ప్రజెంట్ మన గవర్నమెంట్ ఏం తీసుకుంది, సిఎస్ఆర్ అన్నమాట, సోషల్ కంపెనీ రెస్పాన్సిబిలిటీ, సోషల్ సర్వీస్ అన్నమాట. సిఎస్ఆర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, నాట్ కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అనేది దీని ద్వారా నిధుల్లో చాలా వరకు ఎడ్యుకేషన్ని, పవర్టీని ఎరాడికేట్ చేయడానికి, ఎన్విరాన్మెంట్ లీడ్ చేయడానికి, ఇవన్నీ గురించి రూల్ ఆఫ్ ఎన్జిఓస్ అనేది ఉపయోగపడుతుంది సోషల్ జస్టిస్లో. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనమాట, లాస్ట్ సెషన్. ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి ఏంటి మెయిన్, ఇండియా అండ్ నైబర్హుడ్ రిలేషన్స్ అనమాట. ఇండియా అండ్ నైబర్హుడ్, ఇండియా అండ్ నైబర్హుడ్ రిలేషన్స్. మనకి నైబర్హుడ్ కంట్రీస్ ఏ ఉన్నాయి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బే బెంగాల్ చుట్టుపక్కల ఉన్నమాట, హిందూ మహాసముద్రం పక్కన మయన్మార్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మాల్దీవ్స్, ఇవన్నిటి యొక్క మన రిలేషన్స్ ఎలా ఉన్నాయి. ఈ రిలేషన్స్ ఎలా అంటే బైలాటరల్గా, రీజనల్గా ఉంటాయన్నమాట ఈ రిలేషన్స్. ఈ వీటితో పాటుగా అంటే బైలాటరల్గా వీటిలో ఏంటి మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ మెయిన్, ఆర్థికంగా, రక్షణ పరంగా, సాంకేతికంగా, ఎడ్యుకేషన్ పరంగా ఇవన్నిటిలో రిలేషన్స్ ఏర్పాటు చేసుకుంటాము. రక్షణ పరంగా, రీజనల్గా, బైలాటరల్గా. ఈ తర్వాత టాపిక్ వచ్చేసి గ్లోబల్ గ్రూపింగ్స్ అనమాట. ఈ గ్లోబల్ గ్రూపింగ్స్ అనేది ఏంటి, గ్లోబల్ గ్రూప్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, G7, G20. మనకి ఇక్కడ లోకల్ సౌత్ ఏషియన్ కంట్రీస్, సార్క్ కంట్రీస్, మన ఏషియన్ కంట్రీస్ యొక్క సమిట్ జరిగింది అక్కడ కౌలాలంపూర్, మలేషియాలో జరిగింది. అట్లా ఇవన్నీ గ్లోబల్ గ్రూపింగ్స్ అనమాట. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ కాప్ సమిట్స్ జరిగినప్పుడు ప్యారిస్ అగ్రిమెంట్స్, ఇవన్నీ గ్లోబల్ గ్రూపింగ్స్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవే ఉంటాయి మనకి, వీటి యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది,
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఏజెన్సీస్ అన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగాడు రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో. ఇండియా చేరకపోవడం వల్ల ఎట్లా ఇబ్బంది పడుతుంది, మనం వెస్ట్ సైడ్ వెళ్తామా లేదంటే సౌత్ సైడ్ వెళ్తామా, ఇలాంటి క్వశ్చన్ 25 అడిగాడు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏమి ఇన్స్టిట్యూషన్ మీన్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్, మానిటరీ ఫండ్స్ గురించి ఒకటి, వరల్డ్ బ్యాంక్స్, యునైటెడ్ నేషన్స్ యొక్క అనుబంధ సంస్థలు ఇవన్నీ, అండ్ చిల్డ్రన్కి ఒకటి, పర్యావరణానికి, ఇలాంటివన్నీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ చాలా ఉన్నాయి. వీటి గురించి కూడా క్వశ్చన్ అడుగుతారు. అండ్ మెయిన్ ఇంకొకటి నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏమంటే ఇండియన్ డయాస్పోరా అనమాట. అంటే మనకి ఇవే మెయిన్ రెమిటెన్సెస్ రావడానికి ఇండియన్ డయాస్పోరా వేరే వేరే కంట్రీల్లో మనకి మెయిన్ ఎక్కడెక్కడ ఉన్నారు, మన ఇండియన్ డయాస్పోరా అరబ్ కంట్రీస్లో ఎక్కువ మంది ఉన్నారు. అండ్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా అంతా మన ఇండియన్ డయాస్పోరా చాలా ఎక్కువ అనమాట. దాని గురించి లాస్ట్ పాయింట్ వచ్చేసి పాలసీస్ అన్నమాట. పాలసీస్ అండ్ పాలిటిక్స్. వీటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, వీటి ఎఫెక్ట్స్ వీటి మధ్య డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ అన్నమాట. డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. దీంట్లో రీసెంట్ ఏంటి మనకు అసలు పాలసీస్ ఏమైనా ఇచ్చిన, పాలిటిక్స్ ఏమైనా జరిగిన ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయండి డెవలప్డ్ డెవలపింగ్ కంట్రీస్లో. టారిఫ్స్ ఇప్పుడు నడుస్తుంది, టారిఫ్ యుద్ధం, దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు భారతదేశం కానీ చైనా కానీ ఇలాంటివన్నీ అనమాట. ఇలాంటివి ఏమైనా వాళ్ళు పాలసీలు తెస్తే డెవలపింగ్ కంట్రీస్ అంత ఇబ్బంది పడుతుంది. ప్రజెంట్ వచ్చేసి మన జరిగిన పారిస్ అగ్రిమెంట్ని యుఎస్ విత్డ్రా చేసుకుంది. దానివల్ల డెవలపింగ్ కంట్రీస్కి కావాల్సిన ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ జరగాలనుకుంటే మనీ కావాలి, టెక్నాలజీ కావాలి, ఇవన్నింటికి ఇబ్బంది పడుతుంది. అట్లా అనమాట ఏమైనా పాలసీ తీసుకుంటే. ఈ పాయింట్ కూడా చాలా దీనిగా అడుగుతాడు. ఈ పాయింట్ ఎలా అడుగుతాడంటే వెస్ట్రన్ కంట్రీస్ ఇండియాని చూస్తున్నాయి, దానివల్ల చైనాకి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇండియాకి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇట్లా ఈ విధంగా క్వశ్చన్ ఫార్మేట్ ఉంటుంది అనమాట. ఇది 25లో క్వశ్చన్ అడిగాడు. ఓకేనా, మీ క్వశ్చన్స్తో పాటుగా సిలబస్, ఎక్స్ప్లెనేషన్, వాటికి ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పాను. సిలబస్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం 3 సెషన్స్ కూడా కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ మనకేంటి బుక్ సిలబస్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అర్థమైంది అనుకుంటాను. వీటికి మ్యాటర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఎన్సీఆర్టీ బుక్స్ అన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ బుక్స్. ఓకేనా, ఎన్సీఆర్టీ బుక్స్ 5 బుక్స్ చదవాలన్నమాట. 10th క్లాస్ బుక్స్, 10th క్లాస్లో డెమోక్రటిక్ పాలిటీ అనే బుక్ ఉంటుంది. 10th క్లాసు 11th అండ్ 12th అనమాట. 5 బుక్స్ ఈ 3 క్లాసెస్ నుంచి కంపల్సరీ చదవాలి. చాలా ఈజీగా ఉంటాయి. మాది 8 to 10 టాపిక్స్ ఉంటాయి. 10thలో అయితే డెమోక్రటిక్ పాలిటీ ఉంటుంది, 11th అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్, పొలిటికల్ థియరీ. దీంట్లో ఏమంటే ఇండిపెండెన్స్, సిన్స్ ఇండిపెండెన్స్, పాలిటీ సిన్స్ ఇండిపెండెన్స్, ఇట్లా బుక్స్ ఉంటాయి. ఎన్సీఆర్టీ బుక్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 5 బుక్స్ చదివితే మీరు స్టాటిక్ వరకు, ప్రిలిమ్స్ వరకు కవర్ చేయగలుగుతారు. పాయింట్లు వచ్చేసి మెయిన్స్లో కొన్ని రాయగలుగుతారు అనమాట. ఇట్లో నెక్స్ట్ వచ్చేసి బుక్స్. నేను బుక్స్ అయితే పాలిటీకి లక్ష్మీకాంత్ అనమాట. ఇది కాకుండా ఈ బుక్స్లో లక్ష్మీకాంత్ ఒక ఉంటుంది పాలిటీలో. ఇది చాలా ఇచ్చాను కాబట్టి ఈ బుక్స్ ఏంటి లక్ష్మీకాంత్ అనమాట. ఈ లక్ష్మీకాంత్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 5 బుక్స్తో మీకు ఫండమెంటల్స్, బేసిక్, చాలా ఈజీ లాంగ్వేజ్లో ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా అర్థం చేసుకుని చదవచ్చు. చూడండి, నేను ఫస్ట్ నుంచి మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా. మనం ఈ యూపీఎస్సీని మీరు ఎన్ని సంవత్సరాలు టార్గెట్ చేసుకోవాలనుకుంటే నేను ఎండ్ కూడా చెప్పాను. 5 years ఇంటర్ నుంచి కాదు, డిగ్రీ నుంచి టార్గెట్ చేయండి. డిగ్రీ పీజీ కంప్లీట్ అయ్యేసరికల్లా మీకు ఈ బుక్స్ అన్నీ చదవగలగాలి, ఈ పేపర్స్ చదవగలగాలి. మీకు ఈజీగా మీ స్టడీతో పాటుగా యూపీఎస్సీ పడడానికే నేను ఇవి చెప్తున్నాను మీకు. ఇప్పుడు ప్రిపేర్ అయిన వాళ్ళు, డిగ్రీ అయిన వాళ్ళు అయినా సరే, పీజీ అయిన వాళ్ళు అయినా సరే, వాళ్ళకి ఇంకో 2 years ఎక్స్టెన్షన్ అవుతుంది అంతే. ఇవన్నీ ఇట్లనే ఫాలో అవ్వాలి. ఏమాత్రం తేడాగా చేసినా సరే అరే మాకు రాలేదంటే ఇంకా రాదనమాట. అట్లా లక్ష్మీకాంత్ బుక్స్. ఇంకా మ్యాగజైన్స్ ఏంటి, ఆల్రెడీ
ఈ మ్యాగజైన్స్ గురించి కానీ మ్యాగజైన్స్ కురుక్షేత్ర యోజన మ్యాగజైన్స్ న్యూస్ పేపర్స్ ఏంటి హిందూ పేపరు ఈనాడు పేపర్ చదవండి. అండ్ ఈ నోట్ మేకింగ్ అనేది ఎట్లా చేయాలి A4 సైజులో టాపిక్స్ ఎలా రాసుకోవాలి అనేది జనరల్ స్టడీస్ పేపర్ 1లో నేను చెప్పాను. హిస్టరీ జోగ్రఫీ సొసైటీ చెప్పినప్పుడు అది ఆ వీడియో చూడండి. తర్వాత ఈ వీడియో చూస్తే మీకు చాలా క్లియర్గా 2 పేపర్లో అర్థమవుతుంది. ఓకేనా. రివిజన్ కూడా ఉంది. రివ్యూ చేయండి. 1 వీక్ ఒకసారి రివ్యూ చేయండి. ఏంటి రివిజన్ అంటే పేపర్ రాసుకోమని చెప్పాను కదా. నోట్ మేకింగ్ ఈ మ్యాగజైన్స్ పేపర్స్ ఇవన్నీ ఉదయం మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది, ఏకాగ్రత బాగా కుదురుతుంది. కాబట్టి 4 hours పెట్టుకోండి. వాటిని రివిజన్ చేయండి, రివ్యూ చేయండి, రివిజన్ చేయండి. 15 daysకి ఒకసారి, మంత్లీ ఒకసారి వాటికి తగ్గించండి, రాసుకోండి. ఇలాగ చేసుకొని మీరు 5 years కానీ కష్టపడితే డ్యామ్స్ యూ విల్ గెట్ బెస్ట్ ర్యాంక్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటి మనకి మీకు అన్నీ చెప్పినట్టున్నాను కదా. రివిజన్ బుక్స్ చెప్పాను, అవన్నీ చెప్పాను కదా. ఇవి జనరల్ స్టడీస్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.